నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటింగ్కు కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లో ఎవరికి వాళ్ళు ప్రచారం చేస్తారు. ప్రచారంలో భాగంగా, రోడ్ షోలో భాగంగా, బహిరంగ సభలో భాగంగా ఇక ప్రతిపక్షం అధికారం మీద, అధికారం పార్టీ ప్రతిపక్షం మీద ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, మాటల యుద్ధం చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజాగా కేకే సర్వేతో బీఆర్ఎస్ విజయం సొంతం కాబోతున్నట్టు కొంత ప్రచారం చేసుకుంటుంది బీఆర్ఎస్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నేత కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు రాజా యాదవ్ గారు అన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు కేకే సర్వే అని ఒకటి బయటకు వచ్చింది. ఆ కేకే సర్వేలో 100% బీఆర్ఎస్కే విజయ అవకాశాలు ఉన్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అంటూ ఆ కేకే సర్వే చెప్తున్నది. ఈ సర్వేని మీరు నమ్ముతారా? ఈ సర్వే మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటే, కేసీఆర్ నేను ప్రచారాన్ని రాడని మొదటి నుంచి చెప్తాను. కేసీఆర్ ప్రచారానికి రాడు. ఈ దానికి సర్వే, కేకే సర్వే. కేసీఆర్ రాని సందర్భంలో కేకే సర్వే. ఈ కేకే సర్వే విజయం వైపు పయనించింది కదా. ఇక మరి కేసీఆర్ అత్యంత రాకుంటేది. దానికోసం ఇది పెట్టుకున్నారు. ఈ సర్వే వీళ్ళ సొంత సర్వే. గ్రౌండ్ వేరే ఉన్నది. గ్రౌండ్ రెండు జాతీయ పార్టీల మధ్య మాత్రమే పోరు ఉన్నది. వీళ్ళు థర్డ్ ఉన్నారు. ఇప్పుడు లెక్కల కూడా లేదంటారా బీఆర్ఎస్ పార్టీ? ఉంది, బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది. సంకుల సమరంలో మూడో బ్యాచ్కి ఉన్నది. అంతర్యం పెద్దగా లేదు, ఓల సందోగలకు పెద్దగా లేదు. ఈ వారం రోజులు ఉన్నది. ఇంకా వారం కదా, ఈ వారంలోనే రిజల్ట్ ఓరియంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. వారం కనుక ఇదంతా తందాన తందాన ఎవరిని రాగం వాడు పాట పాడతాడు. అచ్చా, వీళ్ళు కూడా ఎవరిని పోనీయరు. ఓటర్ల కాడికి పోలే. ఇంకా ఈ లీడరు క్యాడరు తిరుగుతాను కదా, ఎవడు తక్కువ చేసుకొని చూడడు. కాంగ్రెస్ పార్టీ మీదకున్నది అనిపిస్తుంది ఒకసారి, టీఆర్ఎస్ కింద ఉన్నది అనిపిస్తుంది, టీఆర్ఎస్ మీదకి వచ్చింది అనిపిస్తుంది. అరే బీజేపీ లేనే లేదనిపిస్తుంది బీజేపీ. బీజేపీ నిజంగా నడుస్తుందా గ్రౌండ్లో? ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎంఐఎం క్యాండిడేట్ ఉంటే అది వేరే తిరుగుండు. ఎంఐఎం క్యాండిడేట్ లేడు కాబట్టి ముస్లిం ఓటు పోలరైజేషను కాంగ్రెస్కి అవుతుంది. ముస్లిం ఓటు పోలరైజేషను పోతే వాళ్ళు హుషారి పని ఏం చేసిందంటే బీసీ క్యాండిడేట్ పెట్టుకోండు. పోతే ఈ ఏరియాలో ఇదివరకు పలుకుబడి ఉన్నాడు, ఇదివరకు 2 సార్లు కంటెస్ట్ చేసినాడు. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసిండు, ఎంఐఎం తరఫున కంటెస్ట్ చేసిండు. ఆ క్యాండిడేట్ పెట్టుకుంటే వీళ్ళకి కలిసి వచ్చింది. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడో దుంబాల కేసుండు, కాంగ్రెస్ కేసు దుంబాల కేసుండు. పోతే టీఆర్ఎస్కు ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు పరిపాలనలో లేకపోవడం, కేసీఆర్ ఇటు ముఖాన చూడకపోవడం. కేసీఆర్ అనేతోటి ఇటు ముఖాన చూడకపోవడం. అంతర్గత కళాలతోనే ఆ పార్టీ మళ్ళా బయటకు వచ్చేది లేదు. పోతే కర్మగాలి హరీష్ అన్న తిరిగేటోడు ఉండే, వాళ్ళ ఫాదర్ చనిపోవడం. అంటే గ్రౌండ్ ఈయనకు తెలియదు. పోతే ఈయన టెంపర్తనం పోలేదు, ఇంకా టెంపర్తనం పోలేదు. ఆ మాట అట్లే మాట్లాడతాడు. ఏది ప్రజలు తప్పు చేసినారు, ప్రజలు చెంపలేసుకుంటాను. ఆయన ఒక్క ఉరవడిలో కనీసం రిక్వెస్ట్ అనేది ఆయన మాటలు వస్తలేదు. ఇప్పుడు మొన్న ఈ కార్నర్ మీటింగ్ పెడితే, రోడ్ షో కార్నర్ మీటింగ్లో కేటీఆర్ ఒక మాట అన్నాడు. 5,000 ఇచ్చినా తీసుకోండి, కానీ కాంగ్రెస్ వాళ్ళను ఓటేయాలి, అవి మీ పైసలే మీరే తీసుకొని అంటున్నారు. ఓటర్లను ఇట్లా పైసలు తీసుకోమన్నాడు. చెప్పుడు కరెక్ట్ అంటారా ప్రజాస్వామ్యంలో? అంటే ఆయన చెప్తాడు కావచ్చు, కానీ ప్రజలు అందరి పైసలు తీసుకుంటారు, ఇచ్చిన వాళ్ళ పైసలు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో వీళ్ళ పైసలు మొత్తం తీసుకున్నారు. మొత్తం పైసలు వీళ్ళే తీసుకున్నారు. కాంగ్రెస్ ఓటు దొరకలే, కాంగ్రెస్ అడ్రస్సే దొరకలే. ఇక్కడ సిటీల రిజల్ట్ కారణం ఏంటంటే బీజేపీ పంచుకున్నది ఓట్లు చీల్చుకునే వరకు ఈడ సిటీలో రిజల్ట్ వచ్చింది. ఎవరికి? టీఆర్ఎస్కు. గ్రామాలలో రాలే. నీ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎవరు గెలవలే. దానికి కారణం ఏంటంటే పైసలు తీసుకునే కనుక ఓపికతోటి 1,500, 2,000 ఇచ్చినా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్సే లేకుండా ఓట్లు వేసారు, దొరకబట్టుకొని ఓట్లు వేసారు. ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, అయినా వీనికి ఏస్తే మురిగిపోతాడో ఏమో, ఓటు మురిగిపోతుందేమో అనేటువంటి దానిలో ఖచ్చితంగా వాళ్ళు పైసలు తీసుకున్నారు, ఓట్లు వేసిండ్రు. కాబట్టి
కేటీఆర్ ఆ నినాదం చెప్తాడు. కానీ ఆయన నినాదం అక్కర్రాదు. ఎందుకంటే ఆయన ఇంటి పంచాయతీనే తెంపుకోలేకపోతాడు. వాళ్ళ శల్యం ముచ్చట శాతనైతే లేదు. ఆయన బయట ప్రపంచం చేస్తాడా? ఇప్పుడు ఏంటనే ముఖ్యమంత్రి అవుతాడా? కానీ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను కనుక ఓడిస్తే 550 రోజులలో కేసీఆర్ మళ్ళీ సీఎం అయి వస్తారని చెప్తున్నారు కదా ప్రజలకు. అది ఎట్లా సాధ్యమంటారు? కానీ 500 రోజులలో రాడు, ఆయన 1000 రోజులలో కూడా రాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఇంకోసారి వచ్చేది లేదు. ఇప్పుడు కల్వకుంట్ల కవిత, ఇప్పుడు హరీష్ అన్న, పోతే ఈ కేటీఆర్, వీళ్ళందరూ కలిసినా అది రేవుకు రాదా ఇక. ఎందుకంటే కవిత తిరుగుతూనే ఉండే, ఎవరు మా బావ అవినీతిపరుడు, మా సంతోష్ గాడు అవినీతిపరుడు, మా రావణకు ఎప్పుడు ముప్పు తెస్తారో తెలియదు, మా తండ్రిని ఆగం చేస్తారని ఆమె మొత్తం తిరిగి ప్రపంచం అంతా తిరిగి అన్ని పద్ధతులు పట్టుకొని వచ్చి మళ్ళీ అప్పుడు కేసీఆర్తో మాట్లాడతాడ. వీళ్ళు ఈ సిగ్గు అనిపించలేదు. ఇది ప్రజలు పట్టించుకుంటారు, ప్రతి విషయాన్ని ప్రజలు పట్టించుకుంటారు. ఇప్పుడు ఒక మాగంటి సునీత రెండో భార్య అనేది యూతలకి వెళ్ళింది. రెండో భార్య మొదటి భార్య మనకు తెలియదు, కానీ ఇది పట్టించుకుంటారు, జనం పట్టించుకుంటారు. వాళ్ళ కుటుంబంలో ఎటమట ఉన్నది, వాళ్ళ బావే ప్రచారానికి అత్తలేడట అని ప్రజలు పట్టించుకుంటారు. ఎందుకంటే ఇటువంటి అప్పుడు A to Z పట్టించుకుంటారు. అచ్చా శ్రీశైలం యాదవ్ కొడుకు మీద ఈయన గూండాల నెపం మోపుతాడు. మరి ఈ నియోజకవర్గానికి తెలియదా? శ్రీశైలం తెలుసు, ఆయన కొడుకు తెలుసు, నవీన్ తెలుసు. నవీన్ మీద ఏం కేసులు ఉన్నాయి మరి? వాళ్ళ చిన్నాయన మీద కేసులు అన్నారు, వాళ్ళ తండ్రి మీద సిలిండర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తాడు కదా. గూండాగాడు వాడు వీడు ఇడ్లీల కోసం, సాంబార్ కోసం, ఇడ్లీ కోసం, పోతే ఛాయల కోసం, ఇస్త్రీ శాఖలోని ముచ్చట, ఇవన్నీ మాట్లాడచ్చు ఆయనే. మళ్ళా వాడు వీడు తప్ప ప్రజాస్వామ్యంలో ఆయన మాట్లాడచ్చు. ఆయన స్థాయి తగ్గ ముచ్చటైనా. ఇప్పుడు ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటు, చిల్లర మాటలు మాట్లాడుతాడు, తిప్పలవుతుంది కదా. రేపు రాబోయే రోజులల్లా ఆలోచిస్తారు కదా, ఈయన కోట్లు ఎత్తే ఏం లాభం నష్టం. ఇవాళ ఈ సీటు గెలిస్తే కేసీఆర్కి వచ్చే లాభం లేదు, కేటీఆర్కి వచ్చే లాభం లేదు. ఈ సీటు ఎక్కడనో ఉన్నది, రెండు జాతీయ పార్టీల మధ్య పోరాటం ఉన్నది. కారణం ఏంటంటే హిందూ ఓటు పోలరైజేషన్ అవుతాడు. నేను బీజేపీకి ఓట్లు పడతాయని అనుకోలే నేను, కానీ బీజేపీ పార్టీ మనిషి బీజేపీకి ఓట్లు పడాయని నేను అనుకున్నా. అరే దత్తన్న బిడ్డను పెడితే మంచిగుండు, కరెక్ట్గా సూట్ అవ్వని అనుకున్నా. కానీ ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో పబ్లిక్ హిందూ ముస్లిం ఈ పోలరైజేషన్ అవుతుంది ఓటు. ఈ పోలరైజేషన్ మధ్య బీజేపీ మధ్య ఉన్న కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది లడాయి. క్యాండిడేట్ ఉత్తది అంటారా మరి లంకల దీపక్ రెడ్డి? దీపక్ రెడ్డి కాదు, దీపక్ రెడ్డికి 25,000 ఓట్లు వచ్చినాయి, ఇవాళ ప్రెసిడెంట్ ఆయనే. కానీ దీపక్ రెడ్డి అనే క్యాండిడేటు కౌంట్కి వచ్చిండు అన్న. ముందుగాల కౌంట్కు రావడం అనుకున్నా నేను భయపడ్డా, కానీ బ్రహ్మాండమైన కౌంట్కి వచ్చిండు. ఎందుకంటే హిందూ ఓటు పోలరైజేషన్ అవుతుంది బీజేపీ సైడు, ముస్లిం ఓటు మాకు పడది, ముస్లిం ఓటు వాళ్ళకి పడుతుంది. మరి ఎట్లా గెలుస్తారు? మీ బీజేపీ అయితే గెలిచే అవకాశం కనబడతలేదు, కాంగ్రెస్ ఏమో అధికారంలో ఉన్నది, బీఆర్ఎస్ మేమే గెలుస్తామంటది. ఎవరికి మొగ్గు చూపే ఒకటేనే ఇక బీఆర్ఎస్ ముచ్చట లేదు, బీఆర్ఎస్ ముచ్చట కథం అయిపోయింది. ఈ రెండు పార్టీల మధ్యనే అంతే, ఇద్దరే ఉన్నారు. పోయినావా ఇట్లా జూబ్లీహిల్స్లో ఏమైనా తిరుగుతున్నావా ప్రచారంలో? ఏమంటారు ప్రజలు, ఏమంటారు? వాస్తవం చెప్పు, ఉన్నది చెప్పు. ఉన్నది నేను అబద్ధం చెప్తాను ఎప్పుడన్నా? అచ్చా నేను కేసీఆర్ ఓడిపోతాడన్నా ఓడిపోయిండు, కేసీఆర్ ఓడిపోతాడన్నా ఓడిపోయిండు, ఒక్క పార్లమెంట్ సీటు రాదన్నా రాలే. ఎవరు గెలుస్తున్నారు మరి జూబ్లీహిల్స్లో? ఖచ్చితంగా రెండు జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉన్నది, ఓరాఓరి. ఈ వారం రోజులే ఉన్నది కాబట్టి కీలకమైన రోజులు, ఈ కీలకమైన రోజులలో ఓటు తేలుతుంది. నవీన్ యాదవ్ బీసీ అనే ఒక పేరైతే ఉన్నది, బీసీ అనే పేరైతే ఉన్నది, కానీ దీపక్ రెడ్డిని తీసి పారేసకాడ లేడు. వీళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా టీఆర్ఎస్ఆ అది బీఆర్ఎస్ఆ అదైతే రేవుకురాదా. మరి ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కదా, మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా, మీ మీద ఎవరైనా దాడి చేసినా తెలంగాణ భవన్ గీనే ఉన్నది, ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే మొత్తం ఎమ్మెల్యేని తీసుకొని వస్తా చూద్దామంటారా అంటున్నాడు కేటీఆర్. నిజంగా దాడులు జరుగుతున్నాయి అంటారా జూబ్లీహిల్స్లో?
గీడ దాడులు ఎక్కడ జరుగుతాయి, దాడులు జరిగాయి, పాడు జరిగేది. ఆయన పూజకెక్కర రాదు పువ్వు అంటాడు. 18 రాష్ట్రాలలో అధికారం ఉన్నది, మూడు సార్లు ప్రధానమంత్రి గెలిచిండు. ఈయన అనొచ్చునా? లోకం నీకు ఒక్క సీటే లేదు, పార్లమెంట్ సీటు, ఒక్క పార్లమెంట్ సీటు కలవలే, పూజకెక్కర అని పువ్వు అంటాడు. కాంగ్రెస్ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. పొట్టోడికి ఇట్టోడు అని తిట్టచ్చు నాన్న ముఖ్యమంత్రిని. తిట్టుకుంటారా ఆ స్థాయిలో? ఇప్పుడు కేసీఆర్ని గదముక్కోవడం తిడితే తప్పు కదా, వ్యక్తిగతంగా మాట్లాడద్దు కదా. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అరే ఆయన ముక్కు ఎలర్జీ ఉంటుంది, తుడుచుకుంటాడు. ఇది కూడా మాట్లాడాలనా? ఎట్లా తుడుచుకుంటాడు కేసీఆర్ ముక్కు? ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. ఆయనకు అలర్జీ అంటే ఆ ముక్కును విమర్శిస్తే తప్పు కదా. అందుకనే నువ్వు గింతంత లేడు, ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అన్నట్టు అంటాడా? అనొచ్చునా? ఎవ్వరికి ఇచ్చే గౌరవాన్ని మాకు ఇవ్వాలి కదా. అప్పుడు మంచి అయినా చెడ్డైనా ఢిల్లీని తిప్పుకున్నాడా, ఏ తిప్పల పడ్డా, ఏవని కాలు మొక్కిండా, ముఖ్యమంత్రి అయితే అయిండు. 3 ఏళ్ళు అయితే ఆయన కదిలిచ్చేటట్టు లేదు. అటువంటి పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చునా? అదే నీ పేరు అడ్రస్ ఉంటలేదు నీ పార్టీకి. రాబోయే రోజులు నీకు అడ్రస్ కూడా ఉండదు. జాగ్రత్త, 2 పార్టీలే ఉంటాయి. ఈ కేకే సర్వే గట్టిదే అంటారా ఒట్టిదే అంటారా? మీ అభిప్రాయం ఏంది? లొట్టపీస్ సర్వే అది లొట్టపీస్ సర్వే అంటాను. సకుచమర్దన అంటారు, దాని పేరు సకుచమర్దన అంటారు. బీజేపీకి మంచి ఓట్లు పడతాయి, మంచి గెలిచే అవకాశం ఉందని చెప్పనందుకు ఇట్లా అంటారా మీరు? నేను అట్లంటే లేను. ఎందుకంటే గంత వ్యత్యాసం ఉంటుంది. 17% లెవెల్ ఉన్నారని చెప్పచ్చున వాడు. సర్వే అనాలిసిస్ సర్వే ఇప్పుడు చాణక్య సర్వే చేసింది, వాళ్ళు 5% 6% ఎడ్జ్ ఉన్నది టీఆర్ఎస్కి అని చెప్పింది. దాన్ని తప్పు పడదాం. 5% 6% 2% 3% అనేది ఎప్పుడైనా రిజల్ట్ వారం లోపలనే ఉంటుంది. వారం 4 రోజులే, 4 రోజులనే మారుతుంది. అయ్యో ఆనాడు ఏమైంది? మనం ఎన్ని ఎన్నికలు చూస్తాను, మొత్తం 3 రోజులలో మారుతుంది, చేంజ్ అవుతుంది. ఓటర్ ఓడిపోడండి, ఎప్పుడు పార్టీలు ఓడిపోతాయి, క్యాండిడేట్ ఓడిపోతాడు, ఓటర్ ఓడిపోడు. నాది గెలుతుందా ఓడుతుందా? పందెం 2 గుర్రాల మీద కడతారు వాళ్ళు, ఓడే గుర్రం మీద, గెలిచే గుర్రం మీద. ఓటర్ ఎన్నడూ ఓడిపోదు. ఇవాళ అధికార పార్టీకి ఎంతైనా అనుకూలంగా ఉంటుంది కొంత, ఎందుకని అన్ని విధాలు పట్టుబడుతుంటారు. ఎన్ని పట్లు పట్టినా కూడా ఓసారి కింది మీద కూడా అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేసిండ్రు? క్యాండిడేట్ను మేనేజ్ చేసుకున్నారు, క్యాండిడేట్ను సరి అయిన బీసీ క్యాండిడేట్ను పెట్టిండ్రు. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఒక్కటే తప్ప ఇంక వేరేం లేదు. పోతే నవీన్ యాదవ్ కానీ వాళ్ళందరూ కూడా ప్రజలలో ఉంటారు. వీళ్ళ కాకపోతే వచ్చినా వాళ్ళని ఉంటారు, వీళ్ళని ఉంటారు. కాబట్టి వాళ్ళకు ప్రజాదరణ ఆ విధంగా ఉన్నది. కాబట్టి వాళ్ళు క్యాండిడేట్ను కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసుకున్నారు. పోతే మావాడు లంకల దీపక్ రెడ్డి పోయినసారి 25,000 రూపాయలు, 25,000 మెజార్టీ వచ్చి 25,000 ఓట్లు సంపాదించాడు. పార్లమెంట్లో మేము అత్యధిక ఓట్లు సంపాదించడం. కిషన్ రెడ్డి గారు గెలిచిండ్రు, ఇక్కడ బండారు దత్తాత్రేయ గారు గెలిచిండ్రు. ఈ ఏరియాలో మాకు రిజల్ట్ వచ్చిన మొన్న మెజారిటీ ఓట్లు పడ్డాయి. కాబట్టి నేను ఆ లెక్కన మాట్లాడతాను. నేను నేల విడిచైతే సాము చేసి మాట్లాడతాను లేను, పగటి కళలుగా అంటాను నేను. అందుకనే కొంచెం ఇప్పటికైనా కేటీఆర్ భవిష్యత్తు ఉన్న నాయకునిగా మెదలాలనుకుంటే నోరు జారద్దు. నోరు జారితే అక్కర్రాదు. నాలుక అన్నిటికంటే ప్రమాదకరమైంది కాదే. నాలుక పాడుగానే తింటే రోగాలు వస్తాయి, మాట్లాడితే ఒంటి మీద దెబ్బలు పడతాయి. నాలుక జారిన తర్వాత మళ్ళీ రేవుకొస్తుందా? అందుకని నాలుక జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. రైట్. సో ఇది మొత్తం మీద కేకే సర్వే కాదు, అది లొట్టపీసు సర్వే. మరీ ఇంత 17% వ్యత్యాసం ఉంటుందా అంటూ రాజయ్య గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆయన కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. గతంలో చాణక్య సర్వే కావచ్చు, ఇప్పుడు వచ్చినట్టు కేకే సర్వే, రెండు కంపారిజన్ చేసుకుంటే చాలా వ్యత్యాసం చూపిస్తుంది. ఇదంతా కేకే సర్వే అంటే ఇది కేసీఆర్ సర్వే అని కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, కేవలం 1 వీక్ మాత్రమే ఉంది. 1 వీక్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు,
ఎవరికి పట్టం కట్టి మరి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిపించబోతున్నారు అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.